కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ అంటే కార్పొరేటర్ల నుంచి అందరినీ పిలవడం జరిగింది, అందరితో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఏం చేయాలి, ఏం చేద్దామంటే మీరు వేరైపోతే మీతో పాటు మేము మీ వెంటే నడుస్తాము, మీతోనే ఉంటాం, మీకు అండగా ఉంటామని చెప్పి ఆయన్ని ఒక అన్నగా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో మా అన్న అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ప్రెస్ మీట్స్లో నిర్వహించారు, ప్రెస్ మీట్లో కూడా చేయి కలిపి చెప్పారు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి శ్రీధర్ రెడ్డి వెంట కొంతమందే వచ్చారు, కొంతమంది వైసీపీలో ఉండిపోయారు. సో కారణం ఏంటి? ఒకటి. నంబర్ 2, వాళ్ళు కావాలనే వైసీపీలో ఉన్నారు, టీడీపీకి కోవర్ట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు, శ్రీధర్ రెడ్డికి అక్కడ జరిగేటువంటి ప్రతి విషయం చెప్తూ ఉన్నారు, అందుకనే వాళ్ళు వైసీపీలో ఉన్నారని చెప్పేవాళ్ళు కొంతమంది. దీంట్లో వాస్తవం ఏంటి? మీరు 2 క్వశ్చన్లు అడిగారు సార్. ఒకటి, శ్రీధర్ రెడ్డి గారితో అందరం కలిసి ఉంటాము, శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన తర్వాత ఆయనతో కొంతమంది అంటే దాదాపు 11 మంది కార్పొరేటర్లు వచ్చారు, కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు వచ్చారు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దానికి కారణం సార్ ఒకటే, ఆ రోజు అంటే నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, చాలామంది ఇది నమ్మకపోవచ్చు, డబ్బు ఆశ చూపించి శ్రీధర్ రెడ్డి గారు, నేను గర్వంగా చెప్పగలుగుతాను సార్, నాలాంటి ఒక స్టూడెంట్, నేను కేవలం రాజకీయాలంటే ప్యాషన్, రాజకీయాలంటే ఇష్టం, రాజకీయాలు చేయాలా, 10 మందికి సాయం చేయాలా అని నాలాంటి యువకులు, ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర శ్రీధర్ రెడ్డి గారు ఆశించింది చాలా మంది ఎగ్జాంపుల్, జీరో నుంచి హీరోలు చేసినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈవెన్ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నెల్లూరు నగర మేయర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే 26 మందిలో దాదాపు 26 మంది కూడా జీరో నుంచి మీరు చెప్పినట్టు హీరోలు చేసినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళు ఆయనతో నిలబడిపోయారు. కొంతమంది డబ్బుడుకు అమ్ముడుపోయినటువంటి వాళ్ళు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో, ఆ రోజు మీకు తెలుసు, చాలామంది రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డైరెక్ట్ కార్పొరేటర్లతో మాట్లాడే, మామూలుగా ఇక్కడుండే ఎమ్మెల్యేతోనే మనం మాట్లాడే పరిస్థితి ఉండదు, ఎంపీతోనే మాట్లాడే పరిస్థితి ఉండదు. అటువంటిది శ్రీధర్ రెడ్డి గారి పక్కన ఎవరో ఉండకూడదు, శ్రీధర్ రెడ్డి గారిని జీరో చేయాలని చెప్పి సాక్షాత్తు సీఎం, సెకండ్ సీఎం అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి, డైరెక్ట్ కార్పొరేటర్లకు ఫోన్ చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రండి, మీకు అన్ని విధాల ఆర్థిక అన్ని విధాలా మేము అండగా ఉంటామని చెప్తే తాయిలాలకు పడినటువంటి కొంతమంది ఆ రోజు వెళ్ళారు. తర్వాత చాలామంది చెప్పారు శ్రీధర్ రెడ్డితో ఉండే 11 మంది కూడా వెళ్ళిపోతున్నారని. ఎవరు పోలా, శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారితోనే వాళ్ళందరూ కూడా లైఫ్ లీడ్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇంకొక విషయం మీరు అడిగారు, వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ రాలేదు, ఆదాల ప్రభాకర్ దగ్గరే ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారికి కోవట్లుగా ఉన్నారని. 100% సార్. వెళ్ళిన వాళ్ళల్లో అందరూ అని నేను చెప్పను, కొంతమంది శ్రీధర్ రెడ్డి గారికి కోవట్లుగా ఉన్నారు ఇప్పటికి కూడా. నేను ఇప్పుడు చెప్పకూడదు, చెప్పగలరా? పేర్లు చెప్పగలరు? పేర్లు అయితే చెప్పలేను సార్, పేర్లు చెప్పలేను. కానీ ఒకటైతే చెప్పగలుగుతా, శ్రీధర్ రెడ్డి గారి రాజకీయం ఏందో ఎలక్షన్ 3 రోజుల ముందు, పోలింగ్ 13వ తేదీ, 10వ తేదీ లేదా 9వ తేదీ జరిగే పరిణామాలు మీరే చూస్తారు. మహాయుతంగా 10 రోజులు 15 రోజులు ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉండే సగం మంది శ్రీధర్ రెడ్డి గారికి ఆదాల ప్రభాకర్ దగ్గర ఏం జరుగుతుందో పిన్ టు పిన్ చెప్తూ లాస్ట్ 3 రోజుల ముందు చాలామంది ఎలక్షన్ ఎత్తేసి శ్రీధర్ రెడ్డి పక్కన చేస్తారు. అంటే 100% కోవట్లు ఉన్నారు, మీకు దాంట్లో డౌట్ లేదు. 100% ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉండే వాళ్ళు చాలామంది ఇప్పటికీ శ్రీధర్ రెడ్డి గారితో, గిరిధర్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు. సో లాస్ట్ ఎన్నికల 3 రోజుల ముందు వాళ్ళు 100% చేయొచ్చు. అది 3 రోజులు చేస్తారా, ఎందుకంటే లాస్ట్ నైట్ చేస్తారా, వారం ముందు చేస్తారా, 10 రోజుల ముందు చేస్తారా అనేది రాజకీయాల్లో ఇక్కడ చాలా మంది అనుమానం ఏంటంటే, జీరో నుంచి హీరోస్ చేశారు, మేమంతా మీ వెంటే ఉంటామని చేతిలో చేసి మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా ఎందువల్ల వెళ్ళిపోయారు, ఏం జరుగుతుంది, ఇదేమన్నా రాజకీయ వ్యూహంలో ఒక 100% వ్యూహం? రెండే సార్, ఒకటి డబ్బు, 2 వ్యూహం. ఈ 2 జరుగుతుంది. కొంతమంది తాయిలాలకు పడ్డారు, పన్నోళ్ళు వదిలేశారు, తాయిలాలకు పన్నోళ్ళని కోవట్లుగా
ఈరోజు సేదరెడ్డి గారితో చాలా మంది టచ్లో ఉన్నారు. అది మాత్రం 100%. సో అక్కడ జరిగే విషయాలు పిండి పిన్ టు పిన్ చెప్తున్నారు. నేను చెప్పేది అదే కదా సార్, 40 ఇయర్స్ సేదరన్న సుదీర్ఘంగా రాజకీయాలు చేస్తున్నాడు. లాస్ట్ 3 రోజులు జరగబోయే పరిణామాలు మీరే చూస్తారు. రేటింగ్ తీసుకుంటే మెజారిటీ విషయం తీసుకుందాం. మెజారిటీ ఏ విధంగా ఉండబోతుంది? గెలుపు ఓకే, మెజారిటీ ఎలా ఉండబోతుంది సార్? 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 30,000 నుంచి స్టార్ట్ అయ్యి అది 40 రావచ్చు, 50 రావచ్చు, 60 రావచ్చు. ఖచ్చితంగా 30,000కైతే ఒక్క ఓటు కూడా తగ్గే పరిస్థితి లేదు. ఈరోజు సార్ 26 డివిజన్లు, 18 పంచాయతీలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, దాదాపు 2,71,000 చిలుక ఓట్లు. 18 గ్రామాల్లో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 18 పంచాయతీల్లో 31 గ్రామాలు, 18 పంచాయతీలు. 18 పంచాయతీల్లో దాదాపు 15 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ శ్రీధర్ అన్న మనుషులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి సర్పంచులు, ఎంపీటీసీలు, మెంబర్లు అందరూ కూడా, కోఆప్షన్ మెంబర్లు అందరూ కూడా తిరిగి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రీధర్ అన్న నాయకత్వం కావాలని చెప్పి ఈ మధ్య ఇటీవల కాలంలో 3 నెలల నుంచి వరుసగా జరుగుతున్నటువంటి జాయినింగ్లు మీరు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు శ్రీధర్ అన్న నాయకత్వం తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి ఈరోజు అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 పంచాయతీల్లో దాదాపు 15 పంచాయతీలు మేజర్ పంచాయతీల్లో ఈరోజు భారీ మెజార్టీతో ఈరోజు శ్రీధర్ అన్న గెలవబోతా ఉన్నారు.